విజయ్ డిప్యూటీ సీఎం అవుతారా? తమిళనాడులో ఏపీ కైండ్ ఆఫ్ మోడల్ని రిప్లికేట్ చేసేందుకు బీజేపీ ట్రై చేస్తోందా? 80 సీట్లు ఆఫర్ ఇచ్చారు, డెసిషన్ చెప్పబోతున్నారు విజయ్ త్వరలోనే అని జరుగుతున్న చర్చలో అసలు లాజిక్ ఎంత, వాస్తవం ఎంత? ఒకవేళ పార్టీ పెట్టి జనంలోకి వచ్చిన సినీ కథానాయకులు గనక పొత్తులు పెట్టుకుని ప్రధాన పార్టీలకో జాతీయ పార్టీలకో సైడ్ కిక్ గా ఉండిపోయేందుకు, మోచేతి నీళ్లు తాగేందుకు సిద్ధమైపోతే గనక పరిస్థితులు ఎలా ఉంటాయి? మోచేతి నీళ్లు తాగటమా? చాలా పెద్ద పదమా ఇది? కానే కాదు. ఎందుకనో డీటెయిల్డ్ గా చెప్తా. ఏపీతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు ఎంత విభిన్నమో చూద్దాం. అలాగే ఏపీ రాజకీయాల్లో నిజంగా స్పైన్ అండ్ బోన్ అండ్ స్వతంత్రమైన ఆలోచన, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, పార్టీలు నడుపుతున్న వాళ్ళు, తమిళనాడు నుంచి నేర్చుకోవాల్సిన పాఠం, గుణపాఠం కూడా నేను ఆధారాలతో సహా చరిత్ర తిరిగేసి చూపించబోతున్నా. అందుకని దిస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ తలపతి విజయ్, దిస్ ఈజ్ ఆల్సో అబౌట్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అండ్ పొలిటికల్ ఈక్వేషన్స్. మరి డీటెయిల్డ్ గా చూద్దామా అసలు సినిమా ఏంటో? Have you spoken to him? No, almost 20-25 years back I met him, not recently. విజయ్ పార్టీ పెట్టి పొలిటికల్ ఎరీనాలోకి దిగినప్పటి నుంచి ఒక్క తమిళనాడే కాదు, యావత్ సౌత్, ఇంకా మాట్లాడితే ఇండియా మొత్తం మాట్లాడుతూ ఉంది కదా. ఎందుకని? ఈ మధ్యకాలంలో పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చిన అతి పెద్ద సూపర్ స్టార్ విజయ్. పైగా ఐడియాలజికల్గా కాస్త ఇండిపెండెన్స్ ఉండేసరికి, ఊపు దూకుడు కనపడుతూ ఉండేసరికి, స్వతంత్రమైన విధానాలు వెన్నెముకున్న రాజకీయాలు చేసే సినీ కథానాయకుడు వచ్చాడా అనే ఉత్సుకత, క్యూరియాసిటీ దేశవ్యాప్తంగా ఉన్నాయి. అంతే కదా, సినిమా నాయకులు రాజకీయాల్లోకి రావడం కొత్త కాదు, పార్టీలు పెట్టడం అంతకంటే కొత్త కాదు కదా. చాలా చూస్తూ ఉన్నాం. ఎంజీఆర్, ఎన్టీఆర్ జమానాన్ని కాసేపు అలా ఉంచండి, అవన్నీ చారిత్రక సందర్భాలు. మిగతా విషయాల్లో తమిళనాడే చూసింది. శరత్ కుమార్ పార్టీ పెట్టారు, మీకు తెలుసో లేదో. ఆఖరికి మంచు కురిసే వేళలో కార్తీక్ ఉన్నారు కదా, ఆయన కూడా పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగారు. కమల్ హాసన్ రీసెంట్ ఎంట్రీ. అలాగే తెలుగునాట అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయ ఎంట్రీలు కూడా ఉన్నాయి కదా. అయితే ప్రభావం చూపించగలిగి రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చిన సందర్భాలు ఏమున్నాయి అంటే ఈ మధ్యకాలంలో గత 25-30 సంవత్సరాల్లో కనపడాలి అలాంటి సిచ్యువేషన్స్. అందుకోసమే విజయ్ ఎంట్రీ మీద అంత క్యూరియాసిటీ ఉంది. అఫ్ కోర్స్ అందుకోసమే బై ప్రొడక్ట్స్ గా విజయ్ వ్యక్తిగత జీవితాన్ని కూడా రాజకీయం చెడుగుడాడుతూ ఉంది. పైపెచ్చు విజయ్ ఏ పొలిటికల్ లీడర్ ని కలిసినా, అంతెందుకు రీసెంట్ గా జగన్ విజయ్ పలకరించుకుంటే కూడా పొలిటికల్ వైబ్రేషన్స్ వచ్చినాయి చూసారు సౌత్ లో. కారణం ఏంటి అంటే విజయ్ అంత ఇంపాక్ట్ ఉంది. విజయ్ కి ఎవరు రోల్ మోడల్స్, ఎలాంటి అడుగు వేస్తారు అనే ఆసక్తి ఉండటమే దీనికి కారణం. ఇలాంటి టైంలో తమిళనాడు ఎన్నికల ముహూర్తం ఖరారైపోయింది. సరిగ్గా ఇదే సందర్భంలో బీజేపీ విజయ్కి ఆఫర్ ఇచ్చింది. 80 సీట్లలో పోటీ చేద్దాం, అన్నాడీఎంకేతో కలిసి కూటమిగా బరిలో దిగుదాం, తమిళనాడుని రాజకీయంగా గెలుద్దాం అని బీజేపీ ప్రపోజ్ చేసింది అని చెప్తూ ఉన్నారు. ఇందులో ప్రాక్టికాలిటీ ఎంత, విజయ్ ఒప్పుకుంటారా అనేవి 2 క్వశ్చన్స్. ప్రాక్టికాలిటీ ఎంతో చూద్దాం. అన్నాడీఎంకే జారుడు మెట్ల మీద ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2021లో 33% ఏమో ఓట్లు సాధించినట్టు కనబడుతూ ఉన్నా కానీ ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ లో 2024లో కాస్త అటు ఇటుగా 20%కి దిగిపోయింది అన్నాడీఎంకే. ఎందుకంటే జయలలిత లాంటి దిగ్గజం లేనప్పుడు అన్నాడీఎంకే రాజకీయ ఎగ్జిస్టెన్స్ ఏంటి అనేది క్వశ్చన్ మార్కే కదా. లీడర్లు అధికారం కోసము, అడ్వాంటేజ్ కోసం తన్నుకుంటూ ఉంటే ఆ పార్టీ వైపు చూసేవాళ్ళు తగ్గిపోతారు కదా. ఇది ఒక కారణం. ఇంకో పక్కన బీజేపీ సర్జ్ అవుతున్నట్టు కనపడతా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం లేకపోయినా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో చిన్న పార్టీలతో 17-18% ఓట్లు సాధించింది బీజేపీ అని మాట్లాడుతూ ఉంటాం. నేను కూడా గతంలో చెప్పా, డిఎంకే తర్వాత 2వ స్థానంలో ఉన్న అతిపెద్ద పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో తమిళనాడులో బీజేపీనే అని చెప్పున్నా ఒక సందర్భంలో. అయితే కాస్త లోతుగా పరిశీలిస్తే బీజేపీ వ్యూహాత్మకంగా కుల సంఘాలు నడిపే పార్టీలతో స్థానికంగా పొత్తులు పెట్టుకుంది. అవన్నీ కుల ఓట్లు అని ఈ మధ్యన కార్తీ చిదంబరం లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆయన కాంగ్రెస్ ఎంపీ, రాజకీయంగా చాలా ఇంటెన్సిటీతో ఆలోచించే లీడర్గా ఆయనకి పేరుంది. సింపుల్గా కార్తీ లాంటి వాళ్ళు చెప్పడాన్ని బట్టి చూస్తూ ఉంటే బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కనిపించిన స్పైక్ని ట్రాన్స్లేట్ చేయలేదు అని అనిపిస్తూ ఉంది. అంటే ఈ 2 మైనస్లో ఉన్నాయి, అన్నాడీఎంకే అండ్ బీజేపీ కాంబినేషన్. ఇలాంటి పరిస్థితుల్లో క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ, క్యాలిబర్ ఉన్న విజయ్ వస్తే కనుక అడ్వాంటేజ్ వస్తుంది అనే ప్రపోజల్ అటువైపు నుంచి వచ్చింది అని అంటూ ఉన్నారు. పైగా 80 సీట్లు అంటే ప్రతి 3 సీట్లలో 1 సీట్ ఇస్తాము అని చెప్పడం అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే సినీ స్టార్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారో తమిళనాడులో కూడా విజయ్కి అలాగే ఇస్తారు అనేసరికి తెలుగు రాష్ట్రాల ఆసక్తి పెరుగుతోంది. తమిళనాడులో మాత్రం చాలా లైట్గా కొట్టేస్తా ఉన్నారు అలాంటి స్పెక్యులేషన్. ఎందుకో తెలుసా? విజయ్ అలాంటి పొలిటికల్ డీల్కి సిద్ధపడరు. ఆయనకి మాస్ అప్పీల్ ఉంది.
అలాగే రాజకీయంగా ఆయన అడ్వాంటేజ్ ఏంటో ఆయనకు తెలుసు. పైగా ఆయన స్వతంత్రంగా ఆలోచించడానికి ఇష్టపడే నాయకుడు. ఎవరి చేతి కింద పని చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు అని చాలా మంది మాట్లాడుతున్నారు. எந்த குரலையும் காதலையே போட்டுக்காம மக்களோட குரலை மட்டுமே கேட்டுக்கிட்டு విజయ్ అలా ఉండడానికి కారణాలేంటి? 2 రీజన్స్. ఒకటి, విజయ్ స్వతంత్రంగా దూకుడుగా ఆలోచించగలిగి సొంత క్యాలిబర్తో ప్రభావం చూపిస్తాను అని నమ్మకం ఉన్న, కాన్ఫిడెన్స్ ఉన్న నాయకుడు. ఇక రెండో రీజన్ ఏంటి? తమిళనాడులో పొలిటికల్ వ్యాక్యూమ్ వస్తూ ఉంది. నేను ఆల్రెడీ చెప్పా కదా ఇందాక, డిఎంకే స్లైడ్ అవుతూ ఉంది, బీజేపీ స్పైక్ వచ్చినా కానీ అది రాజకీయ అడ్వాంటేజ్గా కన్వర్ట్ అవుతుందంటే కాదన్న సమాధానమే వస్తూ ఉంది. అందుకోసం రూలింగ్ పార్టీ డిఎంకేని ఢీ కొట్టేందుకు ఒక ఆల్టర్నేటివ్ వస్తే జనం అటువైపు చూస్తారు అనే క్లారిటీ ఆఫ్ థాట్తో విజయ్ అడిగేస్తున్నారు. అందుకోసమే ఈనాటికి ఈ పూటకి విజయ్కి 20% పైగా ఓట్లు ఖాయంగా వస్తాయి అని చెప్తూ ఉన్నారు. మేబీ ఆ పర్సంటేజ్ పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది 4 వారాల 5 వారాల ఉంది కాబట్టి టైము పెరగొచ్చునేమో, కానీ ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉంటుంది విజయ్ది అని చెప్తూ ఉన్నారు. అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే విజయ్ అధికారంలోకి వస్తారా లేదా అంటే ఖచ్చితంగా చెప్పలేం, కానీ బలమైన నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతారు. ప్రధాన ప్రతిపక్షం కంసేకం హీనపక్షం విజయ్ పార్టీ అయి తీరుతుంది టీవీకే అని చాలామంది చెప్తూ ఉన్నారు. ఇలాంటి అడ్వాంటేజ్ని రాజకీయాల మీద కమిట్మెంట్ అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు వదులుకుంటారా? వదులుకోరు కదా. అధికారం రాకపోయినా బలమైన ప్రతిపక్షంగా నిలబడ్డారనుకోండి, జనం టెస్ట్ చేసి చూస్తున్నారని అర్థం. అంటే నీ క్యాలిబర్ ఏంటో ప్రూవ్ చేసుకో, నెక్స్ట్ విడత నిన్ను అధికారంలోకి తీసుకొస్తాం అని చెప్తున్నారు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాజకీయాల్లో నిలకడుండి చిత్తశుద్ధుండి ఓన్లీ ప్రజల కోసమే నిజంగా వచ్చున్న నాయకులైతే కనుక ఖచ్చితంగా అలాగే ఆలోచిస్తారు. అంతే తప్ప ఎవరికో ఒకళ్ళకి సపోర్ట్ చేసి ఏదో ఒక అడ్వాంటేజ్ తీసేసుకుందాము, సర్వైవల్ ఇంపార్టెంట్ మనకి, మన సర్వైవల్ అని చూసుకోరు కదా. అందుకోసమే విజయ్ పొత్తు పెట్టుకునే అవకాశాలు దాదాపుగా లేవు అని అంటూ ఉన్నారు. ఒకవేళ ఇందుకు విభిన్నంగా పరిణామాలు జరిగితే కనుక ఆలోచించాల్సి ఉంటుంది. అలా జరిగే అవకాశాలు ప్రస్తుతానికైతే లేనే లేవు అని తమిళనాడు చెప్తూ ఉంది. నేను ఇంకొక చారిత్రక సందర్భం చూపిస్తాను అన్నాను కదా, ఏది? ప్రభావం చూపగలిగిన సినీ కథానాయకులు రాజకీయాల్లోకి వచ్చి పొత్తుల మీద ఆధారపడిపోయి ఉంటే గనక ప్రధాన పార్టీలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని ఎలా చెడుగుడాడేస్తాయి అని చెప్పడానికి తమిళనాడులోనే 15 ఏళ్ల నాటి ఎగ్జాంపుల్ ఇది. 2011లో విజయకాంత్ పార్టీ పెట్టారు కదా డిఎండికే, జయలలితతో పొత్తు పెట్టుకుని విజయకాంత్ బరిలో దిగారు. విజయకాంత్ అంటే కెప్టెన్ ప్రభాకర్ మాస్ ఫాలోయింగ్ ఉన్న అతి కొద్ది మంది కథానాయకుల్లో ఆయన ఒకరు. అందుకోసమే 40 సీట్లు ఏమో జయలలిత విజయకాంత్కి ఇచ్చారు, ఆయన 29 సీట్లు గెలిచారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఆ ఎన్నికలో అన్నా డిఎంకే తర్వాత అత్యధిక సీట్లు వచ్చిన పార్టీ డిఎండికేనే. ప్రతిపక్షం డిఎంకేకి 23 సీట్లే వచ్చాయి. అంటే విపక్షం కంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి పొత్తులో ఉన్న డిఎండికేకి. కానీ ఆ అడ్వాంటేజ్ని విజయకాంత్ పొలిటికల్ ఫ్యూచర్కి అనుకూలంగా మలుచుకోలేకపోయారు. దీనికి 2 కారణాలు. ఒకటి, ఆయన దూరదృష్టితో నింపాదిగా ఆలోచించారా లేదా అనేది ఒకటైతే, రెండోది జయలలిత రాజకీయ వ్యూహానికి చిక్కి డిఎండికే కాకావికలం అయిపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన 6 నెలల తర్వాత ప్రజా సమస్యల మీద విజయకాంత్ ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నించినా కానీ జయలలిత చాలా కఠినంగా రియాక్ట్ అయిన సందర్భాలు మనకు కనపడతాయి. ఓ సందర్భంలో అయితే ఆయన ఒక బూజర్, ఆయన మాటలు పట్టించుకోకర్లా అని జయలలిత అనడం తమిళనాడు రాజకీయాల్ని షాక్కి గురిచేసింది. అంటే ఆయన ఒక తాగుబోతు అనే ముద్ర వేసి విజయకాంత్ని జయలలిత దెబ్బతీసిన సందర్భం మనకు కనపడుతుంది. అంటే అడ్వాంటేజ్ కావాలనుకున్నప్పుడు డిఎంకే లాంటి మాస్ అప్పీల్ ఉన్న పార్టీని ఢీ కొట్టాలి అనుకున్నప్పుడు పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత విజయకాంత్ స్వతంత్రంగా నిలబడతారేమో అనుకున్నప్పుడు జయలలిత డిఎండికేని తొక్కి పెట్టేశారు. చాలా చోట్ల మనం చూస్తుంటాం, సినీ కథానాయకులు రాజకీయాల్లో సైడ్ హీరోలుగా ఉండి ప్రధాన పార్టీలకు సహకరిస్తున్నారనుకోండి, 2 రకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. నయానో భయానో అంటారు కదా, అలాగా తమిళనాడుది భయానో ఎగ్జాంపుల్. కొన్ని చోట్ల నయానో అంటే ప్రేమతో కలిసి నడుస్తున్నట్టుగా, ఇద్దరు కలిసే ఉన్నట్టుగా కనిపిస్తూ ఎవరి లాభం వాళ్ళు అంచనా వేసుకుంటారు. ప్రజా ప్రయోజనాలు అనేది పూర్వపక్షం అయిపోతాయి. విడిపోతే ఓడిపోతాం అనే బతుకు భయంతో నడిచే అలయన్స్ మోడల్ అది. అలాంటి మోడల్కి విజయ్ ఓకే చెప్తారా అంటే చెప్పరు అని విజయ్ వేస్తున్న అడుగులను చూసి అర్థం చేసుకోగలిగిన వాళ్ళు చెప్తున్నారు. తమిళనాడులో అయితే హార్డ్కోర్ అభిమానులకు ఉండాల్సిన క్లారిటీ ఉండనే ఉంది. మరి ఈ లెక్కను చూస్తే ఏపీ మోడల్ని తమిళనాడులో ఇంప్లిమెంట్ చేయడం కాదు, తమిళనాడే స్పైన్ అండ్ బోన్ వెన్నెముకున్న రాజకీయం ఉంటే గనక ఎలా ఉంటుంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలు చిత్తశుద్ధితో నిలబడితే ఎలా ఉంటుంది రాజకీయం అనే సినిమా మనకు చూపించబోతున్నాయి అనుకోవచ్చా? తమిళనాడు ఎన్నికలను చూసి ఏం తెలుసుకోవాలి? వీలైతే ఏపీ ఏం నేర్చుకోవచ్చు? ఇష్యూ బేస్డ్గా మాట్లాడదాం.